నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. వరంగల్ వేదికగా పొలిటికల్ హీట్ పెరగనుంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష BRS పోటాపోటీ కార్యక్రమాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 6న వరంగల్లోని హంటర్ రోడ్లో రైతు సదస్సు నిర్వహించుకునేందుకు BRS కు అనుమతి మంజూరు చేశారు పోలీసులు. దాదాపు 10,000 మంది రైతులతో ఈ సదస్సు నిర్వహించేందుకు BRS ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిందో అదే వరంగల్లో రైతుల ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లుగా కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేసేంత వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని BRS హెచ్చరిస్తోంది. మరోవైపు అదే రోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కిసాన్ మేళా కూడా నిర్వహిస్తోంది. ఈ మేళాకు 25,000 మంది రైతులను తరలించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఒకే రోజు అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ భారీ బహిరంగ సభలకు దిగుతుండటంతో వరంగల్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా హాట్ గా మారబోతోంది. మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, మార్చ్ 6 మామూలు హీట్ ఉండబోయట్లేదు. వరంగల్ నార్మల్ గానే హీట్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతం రెండు రాజకీయ, అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం రెండు కూడా రైతుల సదస్సులు నిర్వహిస్తున్నాయి. దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతోంది అక్కడ? రాహుల్ గాంధీ 2022 మే 6వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల బహిరంగ సభ నిర్వహించారు. దాన్ని రైతు డిక్లరేషన్ పేరుతో రైతుల కోసం అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామంటూ ఆయన డిక్లరేషన్ లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతము తెలంగాణ వ్యాప్తంగా అటు ధాన్యం కొనుగోలు, మొక్కల కొనుగోళ్ల లోపల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండడంతో రైతులు కూడా కొంత ఆవేదనతో ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ప్రతిపక్ష BRS పార్టీ అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రైతులతో మహాసభ నిర్వహిస్తామని మొదట ప్రకటించింది. దానికి కేసీఆర్ వస్తారంటూ కూడా హింట్స్ ఇచ్చారు. కానీ ప్రస్తుతము రైతు మహాసభ జరపడానికి అటు రైతుల తరలింపు పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటుందంటూ కూడా సభను సదస్సుగా మారుస్తూ 10,000 మందితో మాత్రమే రైతు సదస్సు ఏర్పాటు చేస్తామంటూ మొదట ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించడానికి పర్మిషన్ల కోసం అప్లై చేస్తే అక్కడ దాన్ని రిజెక్ట్ చేశారు. మరో కూడా గ్రౌండ్ లో అప్లికేషన్ చేస్తే దానికి ఇంకా పెండింగ్ లో ఉంది. సో దీంతో తీరా సమయం దగ్గర పడ్డ తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ప్రోగ్రామ్ అంతా ఇబ్బందికరం అవుతుందంటూ ఒక ప్రైవేట్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అంటర్ రోడ్ లోని గ్రీన్ వుడ్ పక్కన ఉన్నటువంటి 4.5 ఎకరాల ప్రైవేట్ స్థలం లోపల సదస్సు నిర్వహించేందుకు ప్రస్తుతం అనుమతులు వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ఓసి వచ్చింది. అయితే అదే రోజున 6వ తేదీన అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లోపల కిసాన్ మేళా, దాదాపు వ్యవసాయ శాఖ అనుబంధ డిపార్ట్మెంట్ అన్నిటితో కలిపి భారీ కిసాన్ మేళాను కూడా ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీంతో కేసీఆర్ నిర్వహిస్తామనుకున్నటువంటి అదే సదస్సుకు కౌంటర్ గా ప్రభుత్వం కూడా రైతులను, దాదాపు 25,000 మంది రైతులను ఇక్కడికి తీసుకొచ్చి అసలు ఉన్నటువంటి తాజా పరిస్థితులు, వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం సంబంధించినటువంటి మేళా నిర్వహించబోతుండడంతో భారీ జన సమీకరణకు ఇటు అధికార పక్షం నుంచి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. సో దీంతో ఒకే రోజు నుంచి కేటీఆర్ సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి ఆర్ట్స్ కాలేజ్ మైదానం లోపల కిసాన్ మేళాలో పాల్గొనబోతున్నారు. దీంతో రైతులే సెంటర్ గా ప్రస్తుతం ఈ రెండు సదస్సులు, మేళాలు అయితే కొనసాగబోతున్నాయి. దీంతో జన సమీకరణ అనేది పూర్తిగా ఒకరిపై ఒకరు డామినేట్ చూపడానికి జన సమీకరణ పైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కొద్దిసేపట్లో కేటీఆర్ తో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన BRS నేతలు సమావేశంలో జన సమీకరణ పైనే మాట్లాడే అవకాశం, దీనికి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరగబోతోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 4,000 మందికి పైగా రైతులను తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకపై ఒకరు రైతులకు సంబంధించి మేమే అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాము, సంక్షేమం చేస్తున్నామంటే చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. 2.5 ఏళ్ల పాటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, రైతులంతా కూడా అగమ్య గోచరంగా ఉన్నారు, మేము వస్తేనే మళ్ళీ తిరుగులకు రైతు రాజ్యం వస్తుందని చెప్పుకునే ప్రయత్నంలో BRS ఉంది. దీంతో ఒకే రోజున ఒకే సమయానికి రెండు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉండడంతో కూడా వరంగల్ రాజకీయాలు ప్రస్తుతం హీట్ ఎక్కిన పరిస్థితి. జన సమీకరణ లోపల ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు, ఎవరు రైతులను ఉద్దేశించి వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తారనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్ యూ.